మంచిర్యాల జిల్లా లక్షపేటలో అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి 5,98,500 రూపాయల నకిలీ కరెన్సీ, 3 కార్లు, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల జిల్లా లక్షపేట కేంద్రంగా కొనసాగుతున్న భారీ అంతరాష్ట్ర దొంగనోట్ల చలామణి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుండి నకిలీ నోట్లను తీసుకువచ్చి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో చలామణి చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇటీకల పెట్రోల్ బంకులో నకిలీ నోటు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకున్న ఏ1 నిందితుడు క్రాంతికుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ నెట్వర్క్ను ఛేదించారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5,98,000 నగదుతో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని ప్రధాన సూత్రధారులు పరారులో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. నకిలీ నోట్ల పట్ల ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. రోజున మన లక్షట్పేటలో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఆ ఫిల్లర్స్కి ఒక కార్లో వచ్చిన వ్యక్తులు మూడు నోట్లు 500 రూపాయలు, 1,500 రూపాయలకి వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పోసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత పోసిన ఫిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మమత అనే లేడీ, తర్వాత సత్యనారాయణ, వాళ్ళు పోయిన తర్వాత అకౌంట్ చూద్దామని అవి చూస్తూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. 3 నోట్లు కూడా ఒకటే నంబర్ మీద ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉండి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఓనర్కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఓనరు ప్లస్ ఈ సత్యనారాయణ వీళ్ళు వచ్చి మాకు 27th రోజు అంటే నిన్న దరఖాస్తు ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా దొంగ నోట్ల దాని మీద అనుమానితులు కొందరు వ్యక్తులు ఇట్లా చేసినట్టు. సో ఈరోజు మా లక్షణపేట సిఐ గారు రమణమూర్తి, ఎస్ఐ సురేష్ అండ్ దండపల్లి ఎస్ఐ తైసొద్దీన్ మధ్యాహ్నం పూట మాకు ఈనాడు కార్యాలయం ఇటుకల దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొందరు అనుమానితులు తారసపడ్డారు ఒక కార్లో. సో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఇట్లా చెప్పిండ్రు. కానుగంటి క్రాంతి, ఇతను ఇటుకల, గడిగొప్పుల రవీందర్, తాండ్ర ప్రకాష్, తర్వాత కోన మధుకర్, సుంకె సురేష్ కుమార్, కమాని అనిల్, ఇతని సుల్తానాబాద్, బండారి సత్యనారాయణ, రాము నాయక్, కందిపట్ల తిరుపతి, గొల్ల కుమారస్వామి, నగునూరి రాము, దేవబోయిన సంపత్. దీంట్లో ఒకరు సుల్తానాబాదు, ఒకరు గోదర్ఖని, ముగ్గురు బయట వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మన లక్షట్పేట ప్రాంతవాసులు. వీళ్ళు ఒకరికొకరికి పరిచయము. వీళ్ళ ఎక్కువ మంది వాళ్ళ బిజినెస్లలో నష్టం పొందిన తర్వాత మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరికి మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి క్యాష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము మొత్తము 5,98,500 రూపాయలు నకిలీ కరెన్సీ మేము రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు 3 వాహనాలు, ఒకటేమో కార్లు, 3 కూడా కార్లు, అవి మేము ముందర ఉన్నాయి. ఆ కార్లు ప్లస్ ఇప్పుడు 12 మందిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకిద్దరు పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుంటాము. ఇది దొంగ నోట్లు కేవలము వాళ్ళు బిజినెస్ ఏదైతే చేసినారో ఆ చేసిన బిజినెస్ని లాభాలు రావాలనే ఉద్దేశంతో ఇవి ఇక్కడ చలామణికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇనిషియల్గానే మా
లక్షట్పేట సిఐ గారి ఆధ్వర్యంలో, రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్ లక్షట్పేట అండ్ దండపల్లి ఎస్ఐ తైసుద్దీన్ ఇనీషియల్గా అంటే ఇది ఎక్కువ స్ప్రెడ్ కాకన్నా ముందే తొందరగా వాళ్ళు చాకచక్యంగా వాళ్ళ పని పట్టుకోవడం జరిగింది. ఇది పెట్రోల్ బంకు. ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి ఉన్నట్టయితే, అనుమానితంగా వచ్చి ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టయితే దయచేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి మేము కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరు రవి సార్, ఎక్కడ సార్ ప్రాపర్? ఇది వీళ్ళది కాకినాడ. వాళ్ళు పర్యాటలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని కోర్టు ముందర హాజరుపరుస్తాం. ఇప్పుడు గతంలో నేర చరిత్ర ఉందా సార్ వీళ్ళకి? అదంతా వెరిఫై చేస్తూ ఉన్నాము. త్వరలో ఏమన్నా ఎవరెవరికి ఎంత వేరే చరిత్ర ఉందనేది ఒక డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అది న్యాయస్థానం ముందు పెడతాము. ఎట్ ద సేమ్ టైం మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే ఇంకేమన్నా మాకు, ఎందుకంటే వాళ్ళే సూత్రధారులు పాత్రధారులు కాబట్టి వాళ్ళని పట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నదని అనుకుంటున్నాము. వాళ్ళని పట్టుకున్న తర్వాత మాకు తెలుస్తుంది. అక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు కొంత తీసుకొచ్చుకున్నాడు, కొందరికి ఇచ్చిండ్రు. అది వాళ్ళు ఎంత వాళ్ళ మధ్యన ఉన్న ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ జరిగింది కాబట్టి అది మాకు ఇవ్వాల, ఇది దొరికింది కాబట్టి ఇది తెలిసింది. ఇంకా ఫర్దర్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ.